స్టూడెంట్స్ 10th క్లాస్ SA1 సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 పేపర్ వచ్చేసరికి క్లియర్ చూడండి. పేపర్ చూస్తే మనం ఫాలో చేసుకున్న పేపర్ వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 12 into 1 12 మార్క్స్ అని చెప్పి 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 మార్క్ క్వశ్చన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ బిట్స్ అని 1 మార్క్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ చూడండి మనం ఫాలో చేసే క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ అది క్వశ్చన్స్ అని బిట్స్ అని ఫాలో చేసుకోండి. అది మ్యాచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. అదే నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. అదే క్వశ్చన్స్ కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. అదే 12 క్వశ్చన్స్ అనేది మనం ఫాలో చేసిన క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. మనకి థియరీస్ థియరం గురించి ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. సైన్ టర్మ్ గురించి టాన్ టర్మ్ గురించి అదే క్వశ్చన్స్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ గురించి అదే 12 క్వశ్చన్స్ అనేది మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫాలో క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ సెక్షన్ 2 లో వచ్చేసరికి మనకి 8 to 16 మార్క్స్ చెప్పి 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ రాయమని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మనం ఫాలో చేసిన విధంగా క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి ఎగ్జామినేషన్ వరకు. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ 13 క్వశ్చన్ మనకు చూస్తే 13 క్వశ్చన్ చెక్ చేసుకుంటే 13 క్వశ్చన్ లో మనకి ఇచ్చే పర్పస్ లో అదే 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. అదే సరికి ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 14 క్వశ్చన్ చూడండి మనం ఫాలో చేసిన విధంగా. రిమైనింగ్ క్వశ్చన్స్ చూడండి. 15th క్వశ్చన్ ఆఫ్ వ్యూ మనకి వచ్చేసరికి సిమిలర్ ఫిగర్స్ నాన్ సిమిలర్ ఫిగర్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్ వ్యూ మనకి క్వశ్చన్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదే గ్రాఫ్ రఫ్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. క్లియర్ చూడండి యాంగిల్ ఆఫ్ డిఫరెషన్ రఫ్ డయాగ్రామ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి ఎగ్జామినేషన్ వరకు. యాజ్ క్వశ్చన్స్ అనే పేపర్ వచ్చేసరికి ఫుల్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. పేపర్ వచ్చేసరికి ఫుల్ గా చెక్ చేసుకోండి 1-2 సార్లు. సెక్షన్ 3 లో వచ్చేసరికి మనకి యూజ్ చేసే పర్పస్ లో 8 4 32 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం మనం ఫాలో చేసిన క్వశ్చన్ ఆఫ్ వ్యూ క్లియర్ గా అబ్జర్వ్ చేసుకున్న ఎగ్జామినేషన్ వరకు. యాజ్ క్వశ్చన్స్ క్లియర్ గా చెక్ చేసుకుని 1-2 సార్లు. యాజ్ నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్ లో మనకి డైస్ క్వశ్చన్ అనేది యాజ్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఫాలో చేసిన క్వశ్చన్ ఆఫ్ వ్యూ క్లియర్ గా చెక్ చేసుకుని 1-2 సార్లు. అదే క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ మనకి క్వశ్చన్ క్లియర్ గా చెక్ చేసుకుని 1-2 సార్లు. అదే నెక్స్ట్ ఆఫ్ వ్యూ ఫార్ములా గురించి అడుగుతున్నాడు. మెయిన్ ఫార్ములా గురించి పూర్తిగా స్టెప్ డివిజన్ మెథడ్ రాయమని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అదే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి వచ్చేసరికి మనకి క్వశ్చన్స్ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఇవ్వడం జరుగుతుంది. కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఇవ్వడం జరుగుతుంది. మైనస్ ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చెప్పేసి 24 క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి వచ్చేసరికి √1 + sin θ / 1 - sin θ ఇవ్వడం జరుగుతుంది. అదే క్వశ్చన్ క్లియర్ గా చెక్ చేసుకుని 1-2 సార్లు. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ మన 4 మార్క్ క్వశ్చన్ క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి ఎగ్జామినేషన్ వరకు. నెక్స్ట్ ఆఫ్ యూ మనకి గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. మన గ్రాఫ్ చెక్ చేసుకుని 1-2 సార్లు. అదే పాలినామియల్స్ గ్రాఫ్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫాలో చేసుకున్న క్వశ్చన్స్ ఆఫ్ యూ ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఈజీ కవర్ చేసుకోండి. నా ఛానల్ బ్యాకర్ సపోర్ట్ చేస్తున్నాం. అదే పేపర్ సరికి ఫుల్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ గా చెక్ చేసుకోండి 1-2 సార్లు. నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్ మనకి యూజ్ చేసే పర్పస్ 8 మార్క్ క్వశ్చన్ క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. రూట్ 2 సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అదే చాయిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాయిస్ కూడా ఫుల్ వితౌట్ చాయిస్ తో ప్రాక్టీస్ చేయండి మనం యూజ్ చేసే పర్పస్ లో. క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ అదర్వైజ్ క్వశ్చన్ వచ్చేసరికి రాంబస్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకు వచ్చేసరికి ఏరియా ఆఫ్ ద రాంబస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకు వచ్చేసరికి నన్ను రేషియో గురించి యాజ్ ఎ క్వశ్చన్ అడుగుతున్నాడు. 8 మార్క్ క్వశ్చన్ ఆఫ్ వ్యూ మన క్వశ్చన్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ వ్యూ మన క్వశ్చన్ క్లియర్ చెక్ చేసుకోండి. ప్రాబిలిటీ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. యాజ్ ఎ కార్డ్స్ క్వశ్చన్ వచ్చేసరికి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ వ్యూ హైట్స్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. క్లియర్ గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్ వ్యూ మనకి ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకుంటే మనకు ఒకసారి క్లియర్ గా అదే మీన్ సరికి స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్ వ్యూ చాయిస్ కూడా మనకి వితౌట్ చాయిస్ తో ప్రాక్టీస్ చేయండి. అదే ప్రోగ్రెషన్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. మన గ్రాఫ్ లో వచ్చేసరికి అదే 2 గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రాఫ్ క్లియర్ గా చెక్ చేసుకోండి. అదర్వైజ్ అదర్ గ్రాఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకైనా పేపర్స్ వస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ జరుగుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.